ఏ సందర్భంలో ఏ అంశం మీద ఎలా స్పందించాలి అన్నటువంటి ద్వారా దాంట్లో ఒక హుందాతనము, ఒక స్థాయి మెయింటైన్ చేయాలి. పవన్ కళ్యాణ్ స్పందించాల్సిన అంశం కాదు అది, నెంబర్ 1. ఇంకోటి, ఒక విశ్లేషకుడు కొన్ని వందలు మాట్లాడుతుంటాడు. అమిత్ షా గురించి మాట్లాడినందుకు బీజేపీ వాళ్ళందరూ స్పందించరు. ఎందుకంటే ఆయన కమ్యూనిస్ట్ అని బీజేపీ వాళ్ళకి తెలుసు. నాగేశ్వర్ గారు ఒక కమ్యూనిస్టు, ఆయన బీజేపీని ద్వేషిస్తాడు, అప్పుడప్పుడు పొగుడుతాడు, అంతే. ఆయన భావజాలమే భారతీయ జనతా పార్టీ వ్యతిరేక భావజాలం. ఆయన దానికి అనుగుణంగా చాలా చెప్తాడు. భారతదేశం నాశనం అయిపోయింది ఆర్థికంగా అని ఇంతకుముందు చెప్పాడు, కరోనా టైంలో ఫెయిల్యూర్ అని చెప్పాడు, దేశం సర్వనాశనం అయిపోతుందని చెప్పాడు, దేశం అమెరికా వాడు లాగేసుకుంటున్నాడు అని చెప్పాడు, చాలా చెప్పాడు. ఆయన చెప్పేటటువంటివన్నీ కూడా మోడీ వాళ్ళకి వాళ్ళు దిగిపోతారు, రేపు పొద్దున్న కాంగ్రెస్ పార్టీ వచ్చేస్తే ఏదో దిగిపోతుంది అన్న టైప్లో చెప్తాడు ఆయన. కమ్యూనిస్టులు ఉంటే అద్భుతం అన్నట్టు చెప్తాడు ఆయన. దాని మీద రోజు కూర్చుని వాళ్ళు ఏం స్పందిస్తారు? అమిత్ షా నరేంద్ర మోడీ గురించి కూడా అట్లా మాట్లాడతాడు. నరేంద్ర మోడీకి ఏం చేత కదని కూడా ఆయన మాట్లాడతాడు. ఒక విశ్లేషకుడు మాట్లాడేదానికి వచ్చి ఓ నాయకులందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు లైన్లో క్యూలో నుంచి ఉంటే ఆ విశ్లేషకుడికి పేరు పెరుగుతుంది. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? కమ్యూనిస్ట్ అతను విశ్వసనీయమైనటువంటి మాట్లాడతాడని క్రెడిబిలిటీ ఈయన ఇచ్చారు. ఇప్పుడు ఆయనకి క్రెడిబిలిటీ ఉన్న విశ్లేషకుడు ఈయన క్రెడిబిలిటీ ఇచ్చాడు ఆయనకి. క్రెడిబిలిటీ లేదని బీజేపీ వాళ్ళు పక్కన పెట్టారు ఆయన. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎవరు ఆయన క్రెడిబిలిటీ ఫీల్ ఎవరు, ట్రీట్ చేయరు ఆయన.